పనిపాటులందే నీ బ్రతుకంత తెల్లారే ఇది ఏ జీవితమని ఎంచినారా. పనిపాటులందే మీ బ్రతుకంత తెల్లారే ఇది ఏ జీవితమని ఎంచినారా. మూడు పూటలయందు భుజించి తృప్తిగా, మూడు పూటలయందు భుజించి తృప్తిగా ఇది జీవితమని ఎంచినారా. మానవత్వము చల్లగా నిదురించి శ్రమలు తెచ్చుదమని దిందు కోసమే జనించినారా. కాదు జీవిత రహస్యమెరుగటొరకు ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు. ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు. తెలివి తేటలు గలిగియు తెలుసుకొనగా కాలమంతయు ఊరకే గడుపనేలా. కాలమంతయు ఊరక గడుపనేల మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా. మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా. ప్రేమ స్వరూపులారా, Воплощение любви. ఈ జగన్నాటక రంగమునందు మానవుడు వెయ్యని వేషము లేదు, చేయని నటన లేదు. В этом мире, являющемся лишь постановкой, нет такой роли или наряда, который человек не примерил бы на себя. 84 లక్షల వేషములు వేసి ఆ వేషములకు తగినట్టు నాటకములాడి కానీ ఇంకనూ విసుగు చెందక ఈ వేషమును విప్పక తన నాటకమును చాలించక జీవితాన్ని ఇంకా సాగిస్తుంటూ వస్తున్నాడు. Даже после того, как человек сыграл 84 лакха ролей и исполнил их, не уставая от них, не снимая наряда и не останавливая спектакль, он продолжает так жить. ఒక్క అధికారి 8 గంటలకు తెల్లవారి ఆఫీసులకు వెళ్ళి ఎప్పుడు 4 గంటలు 4:30 గంటలు అవుతుందా తన స్వస్థానమైన గృహమును చేరుదునా అని తన స్వస్థానమును చేరుటకై చాలా ఆతురత పడుతుంటాడు. Служащий приходит на работу ровно в 8 утра и ждет до 4 часов вечера, чтобы возвратиться домой. ఏ ప్లేన్లోనో ఏ బస్సులోనో కూర్చొని ఎంత త్వరగా తన స్వస్థానమును చేరుతామని ప్రయాణమును సాగిస్తూ ఉంటాడు ఆతురతో మానవుడు. Человек так стремится добраться домой, путешествуя либо самолетом, либо автобусом. అడవి నుండి కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఎప్పుడెప్పుడు దీన్ని దించుకుంటామా, ఎప్పుడెప్పుడు నా స్వస్థానం అనేటువంటి గృహము చేరుతామా అని తొందరపడుతుంటాడు మానవుడు. Неся на голове вязанку дров из леса, человек спешит домой, чтобы положить ее. కానీ జీవిత విషయమందు మానవుడు ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇంత భారం మోస్తున్నప్పటికీ, ఇన్ని కష్టములు కల్లోలములో చిక్కుకున్నప్పటికీ ఇంకనూ ఈ యొక్క వేషమును వీడకుండా ఉండటము ఇది గొప్ప విచిత్రంగా ఉంటుంది. Несмотря на то, что он прожил бесчисленное количество жизней, взваливая на себя тяжелую ношу и испытывая проблемы, тревоги и заботы, человек не отказывается от своей роли. జీవితం అంటే చాలా ప్రీతి. Человек очень любит свою жизнь. కానీ
ఇన్ని రకములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తున్నప్పటికీ మరొక వైపున శాంతి, సంతోషము ఇవి రెండు నాకు అత్యవసరము అని భ్రమిస్తుంటాడు. Хотя он страдает на протяжении всей жизни, он тоскует и жаждет покоя и радости в своем заблуждении. ఎక్కడ ఉంది ఈ శాంతి? Где этот покой? ఎక్కడ ఉంది ఈ ఆనందము? Где это счастье? ఎక్కడ ఉన్నది ఈ సుఖము? Где эта радость? శాంతి భగవత్ స్వరూపమే. Покой — это сама форма Бога. ఆనందం కూడాను భగవత్ స్వరూపమే. Блаженство — это тоже форма ఈ Бога. భగవత్ స్వరూపం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? Где мы можем найти эти формы ఎక్కడో బయట божественности? ప్రపంచం నందు లేదు, Они не во внешнем мире, తన యందే ఉంటున్నది. но внутри. తన యందే ఉండినటువంటి ఆనందమును, తన యందే ఉండినటువంటి శాంతిని తాను విస్మరించి బయట ప్రపంచమునందు ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు. Люди тратят все свое время, веря, что покой и счастье находятся во внешнем мире, забывая, что они находятся внутри. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, పూర్ణుడై రణమందు పోరవచ్చు. Благодаря своим знаниям и учености вы можете одержать победу на собрании ученых или на поле битвы. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు. Родившись царем царей, вы, несомненно, можете править всем царством и раздавать в качестве милостыни золото и коров. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. Вы можете сосчитать количество звезд на небе. Вы также можете назвать все виды живых существ. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, You can also learn చంద్రమండలమైన చేరవచ్చు. Вы можете изучить все 8 ступеней знания и даже высадиться на Луне. కానీ కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల ఆనంద చిత్తుడై నిలువలేడు. И все же человек не может полностью контролировать свое тело и чувства. Он не может контролировать свой ум. Он никогда не сможет обратиться внутрь себя и пребывать в состоянии блаженства. మానవుడు శాంతిని ఆనందాన్ని పొందుకోవడానికి ప్రాప్తించుకోవడానికి తగినటువంటి అవకాశం లేదని విచారించడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం Мы должны గుర్తించాలి. понять, почему современный человек испытывает печаль от того, что у него нет достаточных возможностей для поиска и обретения покоя и మానవునకు счастья. దేహబుద్ధి అధికమవుతూ వస్తుండాలి. Это чувство привязанности к телу постоянно возрастает в человечестве. దేహము నాది అనుకోవటంలో తప్పు లేదు, కానీ దేహమే నేను అనుకోవటంలోనే పెద్ద తప్పు. Нет ничего плохого в том, что вы считаете тело своим, но вы не можете полностью отождествлять себя с телом. Это большая అది ошибка. ఈ అశాంతికి, ఈ అసంతృప్తికి మూల కారణం. Это главная причина беспокойства и недовольства. దేహబుద్ధిని క్రమక్రమేణా ఎంతవరకు మనము తగ్గించుకుంటూ వస్తామో అంతకాలము లోపలే మనము ఆనందాన్ని, శాంతిని మనము అనుభవించగలం. Чем больше вы постепенно отказываетесь от отождествления себя с телом, тем ближе вы оказываетесь к достижению этого блаженного состояния. నిద్రావస్థ యందు ఈ దేహాభిమానము ఎక్కడున్నది? В состоянии глубокого сна, где находится эта привязанность к вашему телу? ఎక్కడున్నదో తనకే తెలియదు. Он не знает, где она. కానీ తానున్నాడా? Но ఉన్నాడు. человек там или нет? Да, он там. గాఢ నిద్ర ఎందుకుడును మానవుడున్నాడు, В состоянии глубокого сна он కానీ присутствует, ఎక్కడున్నాడు అనేటువంటిది తనకే తెలియదు. но он не знает, где находится. అది మరణించిన తర్వాత కూడాను తాను ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం కూడాను దీనికి సంబంధించినటువంటిది. Точно так же дело обстоит и с тем, что произойдет после нашей смерти. నిద్రలో తాను ఎక్కడున్నాడో మరణించిన తర్వాత కూడాను అక్కడే ఉంటున్నాడు మానవుడు. То состояние, в котором человек находится во время глубокого сна, остается таким же и после смерти. కనుక సర్వము కూడాను
మానవుని హృదయం నుండియే ఆవిర్భవిస్తూ వచ్చినాయి. Поэтому все исходит из нашего человеческого сердца. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకొనలేక హృదయమును అత్యంత దూరంగా ఉంచుకున్నట్టుగా భావిస్తున్నాడు. Человечество не признает эту истину, считая, что сердце человека находится на расстоянии. ఈనాడు మనము నిత్య శాంతిని మనం అనుభవించాలనన్నా మాటలు తగ్గించి మాటలు నోరు మూయించి హృదయాన్ని తెరిపించాలి. Чтобы обрести вечный покой, мы должны быть кратки в словах, закрыть наши уста и открыть двери своих сердец. ఈ అంతరార్థమును గుర్తించే ప్రాచీన పురుషులు అరణ్యములకు వెళ్లి మౌనమును వహిస్తూ వచ్చారు. Поняв этот внутренний смысл, древние мудрецы и святые проводили время в лесу, соблюдая молчание. ఈనాటి మానవుడు హృదయాన్ని మూసుకొని నోరును తెరుచుకొని జీవిస్తున్నాడు. Но что делает современный человек? Так это закрывает свое сердце и открывает рот. మనము నోరును మూయాలి, హృదయాన్ని తెరవాలి. Мы должны закрыть свои уста и открыть свои сердца. అక్కడనే భగవంతుడు నివసిస్తున్నాడు. Там пребывает Бог. పాండిత్యములో భగవంతుడు లేడు. В науке нет Бога. క్షేత్రములో భగవంతుడు లేడు. Нет Бога в సాధనలో паломничестве. భగవంతుడు లేడు. Нет Бога в духовной практике. వేదములో భగవంతుడు లేడు. Нет Бога в ведах. అన్నింటి ఎందుకు ఉన్నాడని భ్రమిస్తున్నాడు. Мы обмануты ощущением, что Бог присутствует ఎక్కడ везде. ఉన్నాడు? తన హృదయమునందే Но где ఉంటున్నాడు. Бог? Он пребывает на алтаре вашего сердца. తన హృదయమునందే ఉంటుండి ఈ వేదమునందు ఉన్నటువంటి విశ్వాసము చేత అందులో ప్రతిబింబిస్తూ ఉంటుంది. Хотя Бог пребывает в нашем сердце, благодаря нашей вере в Веды, мы находим там Его отражение. నిజముగా మనకు అన్నింటికి అడ్డు వచ్చేది ఏమిటి? Что же становится препятствием? మనం చేసే సాధనలంతా కూడా దేని ద్వారా చేస్తున్నాము? Какой инструмент помогает нам в нашем духовном стремлении? మనసు ద్వారానే మనము సాధనలు చేస్తున్నాము. Все духовные стремления осуществляются с помощью нашего ума. పొందాలని ఆశిస్తున్నామో దానికి మనసే అడ్డు తగులుతూ ఉండాలి. То, к чему мы стремимся, мы не можем получить, потому что ум становится препятствием. సమస్త సద్గుణములకు సమస్త పవిత్రములకు మనసే అడ్డు తగులుతూ ఉండాలి. Именно ум является препятствием для обретения всех священных мыслей и добродетелей. మనసును ఏనాడు మనము మరుగు చేసుకుందామో ఆనాడే మనకు సర్వం కూడాను ప్రత్యక్షమవుతుంది. В тот день, когда мы укротим свой ум, все станет явным. కనుక మానవుడు ఈనాడు మనసును మరచాలి. Поэтому человек должен забыть или освободиться от ума. మనసును మరచే నిమిత్తమే చేసేటువంటిది Тот духовный путь, который заставляет вас освободиться от ума, является истинным духовным стремлением. యోగము యజ్ఞము ఇవన్నీ సాధనలు కాదు. Воспевание, медитация, йога или жертвенные ритуалы не являются духовными практиками. సాధన చేత మనసు మర్చిపోతామో అది నిజమైన Тот సాధన. духовный путь, который заставляет вас освободиться от ума, является истинным духовным చిన్న стремлением. ఉదాహరణ. Небольшой пример. దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ దేని నిమిత్తమై అందించాడు భగవంతుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి Мы должны приложить все усилия, чтобы понять, почему Бог даровал нам тело, ум, интеллект, память и внутренние чувства. మంచి డెన్ల బెడ్ తెచ్చి У వేసుకున్నాం. нас дома есть очень хорошая первоклассная кровать. మంచి అనుకూలమైనటువంటి డెన్ల పిల్లో పెట్టుకున్నాము. У нас есть очень удобная подушка. సీలింగ్ ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉంటుండాలి. Вентилятор на потолке хорошо работает. చక్కగా పనిచేస్తుండాలి. Кондиционер в идеальном состоянии. రావటం లేదు. Но мы все равно не можем заснуть. ఇవన్నీ దేనికోసం మనం పెట్టుకున్నాం? Зачем нам все это нужно? నిద్ర కోసం ఇవన్నీ అనుకూలాలు చేసుకున్నాం. Все эти удобства нужны нам для того, чтобы ఇవన్నీ спать. ఉండి ప్రయోజనం ఏమిటి? Когда мы не можем спать, зачем нам все это? అదే విధంగానే నీ స్వస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై ఈ మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ ఈ అన్ని అనుకూలాలు కూడా మీకు అందించాడు భగవంతుడు. Точно так же Бог дал вам все эти удобства, чувства, тело, ум, память и интеллект, чтобы познать свое истинное «Я». కొన్ని సాధనలు కూడా చేకూర్చాడు. Бог также даровал вам способ успокоить свой ум. అది నవవిధ మార్గములు. Это 9 путей преданности. శ్రవణం, Слушание, కీర్తనం, воспевание, విష్ణుస్మరణం, созерцание вездесущего Господа, పాదసేవనం, служение божественным стопам, వందనం, приветствие, అర్చనం, поклонение, స్నేహం, дружба, ఆత్మనివేదన. предание себя Богу. ఇవన్నీ కూడా దేనికోసం? Для чего все это? నీ తత్వాన్ని నీవు గుర్తించే కోసం చెప్పి. Все это предназначено для познания своего «Я». కాకపోతే ఈ
బెడ్ ఎందుకు, ఈ పిల్లో ఎందుకు, ఈ ఫ్యాన్ ఎందుకు, ఎయిర్ Иначе зачем вам нужны кровать, подушка, вентилятор и кондиционер? ఇవన్నీ ఉండి నిద్రనే లేకపోతే ఇవన్నీ Если, имея все это, вы не можете заснуть, то все это просто пустая трата. ఉండి బుద్ధి ఉండి చిత్తం ఉండి అంతఃకరణ ఉండి జ్ఞానం ఉండి అన్నీ ఉంటుండి నిన్ను నీవు తెలుసుకోలేకపోతే ఇవన్నీ వ్యర్థమే. Если с помощью ума, интеллекта, памяти, внутренних чувств и знаний вы не можете познать свое «я», то все это просто пустая трата в жизни. కనుకనే ఈ ఆధ్యాత్మిక మార్గమునందు చక్కని అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే మానవత్వం అంటే ఏమిటో అనేటువంటి దీని విలువ మనకు Поэтому в అర్థమవుతుంది. духовной жизни, только познав истинный смысл и цель жизни, мы поймем значение человеческого бытия. నరజన్మ దుర్లభం. Человеческая жизнь чрезвычайно редка среди всех остальных живых существ. В чем же ее особенность? ఈ విశిష్టత ఉంటుండాలి. В чем же ее значимость? నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం? В чем же ее редкость? ఆహార నిద్ర భయ మైదున ఇవన్నీ కూడా నువ్వు పసిపచ్చి మృగాదులు కూడా Еда, ఉంటున్నాయి. сон, страх и продолжение рода – все это является общими для животных. Мы ఇంకా тоже పసిపచ్చి это మృగాదులకు испытываем. మనిషికి ఉండినటువంటి వ్యత్యాసం Тогда в ఏమిటి? чем же разница между человеком и животным, птицами и మానవుల్లో ఏదో зверями? గొప్ప విశేషం ఉంటుండాలి కదా. Должно быть что-то особенное в ఏదో ఒక విశిష్టత человечестве. ఉంటుండాలి కదా. Должна быть какая-то ఏ మానవుడు особенность. చూపగలుగుతున్నాడు? Какой человек способен увидеть эту особенность? ఏమీ లేదు. Ничего подобного. ఇంకా దీనికంటే పసిపచ్చి మృగాదులే కొంత На మేలనిపిస్తుంది. самом деле животные, птицы и звери в какой-то степени намного лучше. సీజన్ రీజన్ లిమిట్ లో ఉంటుండాలి. У них есть сезон, причина и определенные ограничения. మానవునికి నో సీజన్ నో రీజన్. У человека нет ни сезона, ни причины. పసిపచ్చి మృగాదులు అప్పటికప్పటికి తిని ఆకలి తీర్చుకొని హాయిగా Животные, птицы и జీవిస్తుంటాయి. звери утоляют свой голод в данный момент, утоляют свою жажду и живут счастливо. అప్పటికప్పుడు తినడమే కాకుండా ఇంకా 10 ఇయర్స్ ప్లాన్ ఎన్నో ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాల కంత తగినటువంటి ఆహారాన్ని ప్రోగు చేసుకున్నప్పటికీ Хотя человек ест в данный момент, у него также есть десятилетний план по накоплению достаточного количества пищи на 10 или 20 лет вперед, но он все равно не находит покоя. మనసును అదుపులో పెట్టుకోవడానికి Поэтому мы должны ప్రయత్నం చేయాలి. прилагать усилия, насколько это возможно, чтобы контролировать свой ум.